ఎస్ మనం మనతో పాటు మోహన్ గారు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ పోరాట సమితి నుంచి. మోహన్ గారు, ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద మీ స్టాండ్ ఏంటి? నా స్టాండ్ నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ ఏమంటారు, అందరు కూడా ఎవరికి నచ్చిన స్పెక్యులేషన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప యాక్చువల్ అక్కడ ఏం జరిగింది, ఆ జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లిన దాన్ని మన స్టైళ్లలో ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ కి నచ్చినట్టు కాంగ్రెస్ చెప్పుకుంటుంది, మన బీజేపీకి నచ్చినట్టు బీజేపీ చెప్పుకుంటుంది, కొన్ని గుజరాతీ సంఘానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా ఇది మార్వాడీలకు మంచి అని చెప్పి రాకాజీ చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం వీటన్నిటి కూడా భిన్నంగా ఉందండి. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నేను ఒక మాట అంట, ఒక నలుగురు కలిసి కుక్కను గాడిదంటే గాడిదవుతుందా? కాదు కదా. మరి అట్లాంటప్పుడు నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతా. తెలంగాణ విమోచనానికంటే ముందు తెలంగాణని సుమారు 250 నుంచి 300 సంవత్సరాల దాకా నిజాం పరిపాలించారు. నిజాం రూలింగ్ అంటే ముస్లిం రూలింగ్. అంటే ఇది మన ఈ పాట్ మార్కెట్స్ కన్నా వేరే టాపిక్. జనరల్ గా తాగుడు మీద మాట్లాడుతారు. ఏదో తెలంగాణలో తాగుడే మాకు చాలా మంచిది, మా కల్చర్ అన్నట్టుగా మాట్లాడుతారు కదా. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. నేనేమంటున్నా అంటే, 300 సంవత్సరాలు తెలంగాణను ముస్లింలు పాలించారు. ముస్లింల ప్రకారము తాగుడు అనేది హరాం. మరి ఏ విధంగా ఇది కల్చర్ అయింది? దానికంటే ముందు కాకతీయ రాజులు, గొప్ప సంస్కృతి నిర్మాణం చేసినటువంటి కాకతీయ రాజులు, మరి ఏ విధంగా ఇది మనకు తాగుడు కల్చర్ అయింది? అంటే నేను అదే అంటున్నా. నాకు ఒక తాగుబోతోడు వచ్చి తాగుడు గొప్పదన్నంత మాత్రాన తాగుడు మంచిది అయిపోతుందా? కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నుంచి తాగుడు అనే కల్చర్ ని దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తాగుడు అని మనం గొప్పగా చెప్పుకుంటే, రేపు నెక్స్ట్ వచ్చిన జనరేషన్ మా తెలంగాణలో గంజాయి కొట్టుడు కల్చర్ బై, మా కల్చర్ బై, ఇగో మా ఇంటికి అల్లుడు వస్తే 2 బీడీలు గంజాయి బీడీలు ఇస్తామని చెప్పుకుంటే పరిస్థితి వస్తుంది. సిగ్గుపడాలి మనం. నేనేమంటున్నా, ఎస్, దీని గురించి నన్ను ఎవరేమన్నా సరే, తాగుడుకు దూరం అవ్వాల్సిందే తెలంగాణ యూత్. అరే, గవర్నమెంట్ ఉండొచ్చు, గవర్నమెంట్ తన రాబడి పెంచుకోవడానికి వైన్ షాపులు గడ్డగోలుగా పెంచేసి తాగుడు మన కల్చర్ అంటే కల్చర్ అయిపోతుందా? ఏ విధంగా 300 సంవత్సరాలు ముస్లింలు పాలించారు మనల్ని, ఏ విధంగా తాగుడు కల్చర్ అని చెప్పండి నాకు. రెండో విషయం,